ఒకప్పుడు రాజుల పాలనలో ప్రజలకు రాజు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. రాజు ఆగ్రహిస్తే కొరడా దెబ్బలు, కరుణిస్తే వజ్ర వైఢూర్యాల హారాలే. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఆ తరహా పాలనని ప్రజలు కూడా ఎక్కడా అనుమతించడం లేదు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజకవర్గాన్ని తమ రాజ్యంగా భావించి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టారు. అయితే రాజుల కాలంలో రాజుపై తిరగబడ్డానికి ఆయుధాలున్నట్లే ఇప్పుడు ప్రజలకు ఓటు హక్కుంది. ఆ ఓటు హక్కుతోనే గత 5 ఏళ్లు ఆ నియోజకవర్గంలో మహారాణిలా పెత్తనం చేసిన ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు కనీసం ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఆమెవరు? ఆ నియోజకవర్గం ఏది? తమ సమస్యల్ని పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎంతో ఆశతో నేతల్ని తమ ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటారు. అయితే అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోయి నియోజకవర్గాన్నే తమ రాజ్యంలా భావించి ఇష్టానుసారంగా పెత్తనం సాగించి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు చేసిన పాపానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి బిజినెస్లను కొనసాగించే వరకు కూడా అన్నింటా ముడుపులు చెల్లించకపోతే వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు గత వైసీపీ ప్రభుత్వంలోని పలువురు ప్రజాప్రతినిధులు. ఇక కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ కుప్పకూలి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 5 ఏళ్లు మంత్రిగా కొనసాగి సీనియర్లకు కూడా షాక్ ఇచ్చారు విడుదల రజని. అధికారం అండతో మాజీ మంత్రి నియోజకవర్గంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో ఒక్కో ఘటన వెలుగులోకొస్తున్నాయి. ప్రజాప్రతినిధిని అనే విషయం మరిచిపోయి తన అనుచరులు, తన కుటుంబీకులతో రాచరికపు పరిపాలన సాగించిందని స్వయంగా నియోజకవర్గ ప్రజలే చెప్పడం ఇప్పుడు అందరినీ నోటిన వేలు వేసుకునేలా చేస్తోంది. రజనీతో పాటు ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ ఆగడాలు కూడా వెలుగులోకొస్తున్నాయి. ముందుగా రజనీపై పసుమరు రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీ భూముల్లో ఆమె భారీ స్కామ్కి పాల్పడినట్టు వారు తెలిపారు. జగనన్న కాలనీ పేరుతో రైతుల నుంచి 200 ఎకరాల భూసేకరణ చేశారని ఆరోపించారు. భూసేకరణలో తమ వద్ద కొన్న ప్రతి ఎకరానికి 2.5 లక్షల చొప్పున విడుదల రజనీ టీం లంచం తీసుకున్నారని ఆరోపించారు. రజనీ కాజేసిన డబ్బుల్ని రికవరీ చేయాలని వారు కంప్లైంట్లో కోరారు. అలానే బాధితులంతా కలిసి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని కలిసి రజనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం కూడా అందజేశారు. ఊహించని రీతిలో రైతులు ఒక్కసారిగా ఎదురు తిరగడంతో తమ తప్పులు సరిదిద్దుకున్నారు రజనీ. పసుమరు రైతుల నుంచి తీసుకున్న భూములకి మొత్తం 32 మంది రైతులకి 1,16,00,000 రూపాయల్ని మధ్యవర్తుల ద్వారా విడుదల రజనీ ఫ్యామిలీ చెల్లించినట్టు తెలుస్తోంది. కేసుడికి భయపడే విడుదల రజనీ డబ్బులిచ్చారని బాధిత రైతులంటున్నారు. అయితే తిరిగిచ్చిన డబ్బులో కూడా కొందరు చేతివాటం చూపారని, మిగతా డబ్బును కూడా ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అవి మొత్తం 1,16,00,000. 1,16,00,000 2 విడతలుగా, ఫస్ట్ విడత 4 రోజుల క్రితం 90 లక్షలు పంపించడం జరిగింది. అలాగే రెండవ విడతగా 26 లక్షలు పంపించడం జరిగింది. అమౌంట్ నాకే ఇచ్చారు. 90 లక్షలు అయితే అందరికి పనిచేసాము. ఇంకో 26 లక్షలు నా దగ్గర ఉండినాయి. వాటికి ఏంటంటే అదనంగా ఆమె పంపించిన మనిషి ఒక 7.5 లక్షలు వసూలు చేసుకున్నాడు. గోరంట్లో మీకు బాధితులుగా ఉన్న దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నారా? మళ్ళీ అతను మనిషి కమిషన్ తీసుకున్నాడు. నాకు కూడా 50,000 ఇస్తేనే నేను మీ భూమి పెడతాడు, అయితే పెట్టనన్నాడు గోరంట్లో ఉమామేక్ష అనే వ్యక్తి. అతను కూడా 7.5 లక్షలు వసూలు చేసుకున్నాడు. అవి కూడా ఇప్పిమని చెప్పి మేము మా ఎమ్మెల్యే గారు ప్రత్తిపాటి పుల్లారావు గారిని అడగడం జరిగింది. వారు సిఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సిఐ గారు పిలిపించి ఈరోజు మాట్లాడి ఇప్పిస్తానని చెప్పారు. అవి ఇస్తే ఆ 7.5 లక్షలు 26 లక్షలతో మా ఊరు సమస్య మొత్తం క్లోజ్ అయిపోతుంది. పసుమరు రైతుల్ని ఆదర్శంగా తీసుకున్న గుదేవారిపాలెం రైతులు సైతం ప్రస్తుతం రజనీ పైన ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. జగనన్న కాలనీ కోసం తీసుకున్న తమ భూములకి పరిహారంగా ఇచ్చే డబ్బుల్లో కూడా కమిషన్ రూపంలో 4 లక్షలు వసూలు చేశారంటూ గోడు వెళ్లబోసుకున్నారు. అందుకుగాను రజనీ పిఏ రామకృష్ణకు మధ్యవర్తిగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహరించినట్టు బాధితులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల వద్దకి రజనీ బాధితులు క్యూ కడుతున్నారు. చిలకలూరుపేట టౌన్లో స్థలాన్ని ఆక్రమించారంటూ మరో బాధితుడు కూడా ఎంపీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అలానే పట్టణ పరిధిలో పెట్రోల్ బంక్ ఉన్న స్థలాన్ని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని విడుదల గోపీనాథ్పై ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. పసుమరులో మా సహచరుల పొలాలకి డబ్బులు ఇప్పిస్తున్నారని తెలిసి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని మా గోడు వినిపించుకుందామని వచ్చాము. వస్తే వారు
స్పందించడం జరిగింది. మీరు చేయకపోతే మాకు వ్యాపారం ఉంది, మీ వ్యాపారం ఆపిచ్చేస్తాం. మా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తూనికల కొలతల జాయింట్ డైరెక్టర్ని ఇన్స్పెక్షన్కి పంపించారు. మా దగ్గర అదృష్టవశాత్తు వారేమి మా దగ్గర తప్పులు లేకపోయే వరకు ఏం చేయాల. అలాగే ఎంఆర్ఓ గారి చేత మా పాస్బుక్ క్యాన్సిల్ చేయిద్దామని చెప్పేసి మాకు నోటీసులు 15 రోజుల్లో 6 నోటీసులు ఇష్యూ చేయించారు. దాని నిమిత్తమై మేము హైకోర్టుకి వెళ్ళి ఎంఆర్ఓ గారి పేరు మీద, కలెక్టర్ గారి పేరు మీద మేము చాలా ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని వాళ్ళ మీద స్టే ఆర్డర్ తీసుకురావటం అయింది. పోలీస్ వ్యవస్థల్ని సైతం చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారిని తమకు రక్షకులుగా మార్చుకుని పరిపాలన సాగించారని ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గంలో బిజినెస్ చేయాలంటే ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ కాకుండా విడుదల రజనీ కుటుంబానికి సంబంధించి గాని, విడుదల రజనీ చుట్టూ ఉండే అంగరక్షకులకైనా ముడుపులు చెల్లించాలని అంటున్నారు. ఇందుకు ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. 2010 నుంచి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నడుస్తుండగా వ్యాపారాన్ని నడిపించడానికి డబ్బులు వసూలు చేశారంటూ నర్సరావుపేట డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. స్టోన్ క్రషర్ కొనసాగాలంటే 5 కోట్లు ఇవ్వాల్సిందేనని రజనీ పిఏ రామకృష్ణ హెచ్చరించగా అంత ఇవ్వలేమంటూ చెప్పగా డబ్బులు ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా స్టోన్ క్రషర్ని పరిశీలించడానికి వచ్చిన అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా అవకతవకలు జరిగాయని 50 కోట్లు కట్టాలంటూ బెదిరించారని అంటున్నారు. ఇక విడుదల రజనీ పిఏని కలిసి సెటిల్మెంట్ చేయమని కోరగా 5 కోట్లు ఇస్తేనే కేసు మాఫీ చేస్తామని చెప్పారని బాధితులు వాపోయారు. అయితే తమకి డబ్బులే కావాలంటూ రామకృష్ణ పట్టుబట్టడంతో కొంత టైం కావాలంటూ వచ్చేశామని తెలిపారు. ఆ తర్వాత విడుదల రజనీ మరిది విడుదల గోపిని ఆశ్రయిస్తే రజనీకి 2 కోట్లు, జాషువాకి 10 లక్షలు, తనకు 10 లక్షలు ఇచ్చేలా డీల్ సెట్ చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఏప్రిల్ 4, 2021న గోపికి డబ్బులు అందించామంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. ఎమ్మెల్యేగా తనకున్నటువంటి పవర్స్ని నియోజకవర్గ అభివృద్ధికి కాకుండా తాను రాజకీయంగా ఎదగడానికి మాత్రమే రజనీ ఉపయోగించుకున్నారని ఆరోపణలొస్తున్నాయి. తనకు తానే తన చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేసుకుని సామాన్యులకు ఆ కంచె దాటి వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని, అదే కాకుండా నియోజకవర్గంలో ప్రతి పనిలోనూ రజనీ కుటుంబ సభ్యులు వేలు పెట్టడం, పరోక్షంగా తామే ఎమ్మెల్యేలుగా భావించి అధికారాన్ని వినియోగించడం ఆమె ఓటమికి కారణమయ్యాయని అంటున్నారు. నియంతగా మారిన రాజుల్ని ప్రజలు ఎలా తరిమికొట్టారో అదేవిధంగా ప్రస్తుతం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు సైతం రజనీ పేరు చెప్తే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారని తెలుస్తోంది. మాకు ఒక ఎమ్మెల్యే కాదు, ఆమెకి 4 మరుదులు, 4 ఎమ్మెల్యేలు. ఆమె మామ ఒక ఎమ్మెల్యే, ఆమె మామకి ఇంకో ఎక్స్ మున్సిపల్ తోట రాము, అతను ఒక ఎమ్మెల్యే, ఇంకా వాళ్ళ అనుచరులు 2-3 ఉన్నారు. దగ్గర 10 మంది పైన ఎమ్మెల్యేలు. మాకు ఎవరైనా బెదిరిస్తారు, ఎవరైనా కబ్జాలు చేస్తారు. ఇవాళ ఏది చెప్పినా మేము చేయాల్సిందే. పోలీస్ స్టేషన్కి వెళ్తే అస్సలు స్టేషన్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గరే రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, చట్టం మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. రజనీ గారి ఆఫీసులోనే చట్టం మొత్తం ఉంటుంది. రౌడీజం ఒక పక్క ఉంటుంది, రెవెన్యూ చట్టం ఒక దగ్గర ఉంటుంది, ఇక పోలీస్ చట్టం ఒక దగ్గర ఉంటుంది. ఇక మొత్తం వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. చేయకపోతే ఇక మేము తిరగలేని పరిస్థితి మా నియోజకవర్గంలో. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మేము గత 5 ఏళ్ళు. హైకమాండ్ కొరకు చెప్దామని పోయినా కూడా ఇవన్నీ మామూలేనన్నారు వాళ్ళు. విజయసాయి రెడ్డి గారు అయితే ఇవన్నీ మామూలేనాయా, మీరేం చెప్పొద్దు అనే ఒకటే మాట అన్నాడు. 80% ఓటు బ్యాంక్ ఉంది మాకు, మీ 100 ఓట్లు 50 ఓట్లు అసలు మీరు మాకు సాడీలు చెప్పొద్దు, ఇవన్నీ మీ 100 ఓట్లు 50 ఓట్లు మాకు అవసరం లేదు, మా జగన్ గారికి అవసరం లేదు, మీ ఓట్లు వేయిపోయినా మాకు పర్లేదు అనేది నర్సాపేట కమ్యూనిటీ హాల్లో ఆయనకి చెప్పడానికి వెళ్తే అన్నాడు. అంటమే కాదు, మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని పోలీసులు పట్టిస్తాను, కేసులు పెట్టిస్తాం అన్నారు. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి బరిలోకి దిగిన రజనీ 2024 ఎన్నికల్లో మాత్రం గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ కార్యకర్తలు సైతం ఆమెను కలవాలంటే 3 అంచెల కంచెని దాటాల్సిన పరిస్థితులుండేవని అంటున్నారు. ఆమె గెలుపు కోసం పనిచేసిన సొంత పార్టీ నేతలే రజనీ చేసిన అరాచకాల గురించి వాపోతుండడం మరింత చర్చనీయాంశమవుతోంది. సామాన్య ప్రజలు కానీ, మీడియా కానీ మాజీ మంత్రిని సంప్రదించాలన్నా ముందుగా తన చుట్టూ ఉండే కోటరీలోని పిఎల్ని సంతృప్తి చేస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేదనేది పార్టీ వర్గాల్లో ఓపెన్ సీక్రెట్గా నడిచింది. రజనీకి గుంటూరు వెస్ట్లో మొదట్లో మంచి పేరొచ్చినప్పటికీ తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన వల్ల ప్రజల్లోకి పూర్తి స్థాయిలో నెగిటివ్ ఇమేజ్ తీసుకెళ్లాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే చిలకలూరుపేట ప్రజల్లాగా మోసపోతామేమోనని గుంటూరు వెస్ట్లో ఓటమి కట్టబెట్టారని టాక్ ఉంది. మొత్తానికి ఈ వరుస వివాదాలతో ప్రజల ముందు కూడా విడుదల రజనీ వెళ్లలేని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ అధికార మండతో అడ్డగోలుగా రెచ్చిపోతే చివరికి ఈ పరిస్థితే ఎదురవుతుందనే విమర్శలొస్తున్నాయి. మరి ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.